హరే కృష్ణ. అందరికీ నమస్కారం. భక్తి పరిమళం ఛానల్కి స్వాగతం. నేను సునీత. ఈరోజు వీడియోలో శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయమైనటువంటి జ్ఞాన విజ్ఞాన యోగం నుండి 12వ శ్లోకం భావం వివరణను తెలుసుకుందాం. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్తయేవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. మరొకసారి, ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్తయేవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. భావం సాత్విక, రాజస, తామస భావములన్నీయును నా నుండియే కలుగుచున్నవని తెలుసుకునుము. కానీ యథార్థంగా వాటిలో నేను గాని నాలో అవి గాని లేవు, అనగా నేను త్రిగుణాతీతుడను అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: ప్రకృతిలో 3 గుణాలున్నాయి. అవే మనలో కూడా ఉన్నాయి. వాటి పేర్లు సత్వ, రజస్, తమో గుణాలు. ఈ గుణాలను బట్టి మనం ఈ ప్రపంచంలో కర్మలు చేస్తుంటాం. ఈ 3 గుణాలతో కూడిన భావాలను కూడా నేనే అని అంటున్నాడు పరమాత్మ. 3 గుణాలు దైవ స్వరూపాలే. కానీ ఏ గుణం ఎంచుకోవాలో తేల్చుకోవాల్సింది మానవుడు. మనం ఏ గుణం ఎంచుకుంటే దానికి అనుగుణంగానే మనలో భావాలు కలుగుతాయి. ఆ భావాలకు అనుగుణంగా కర్మలు చేస్తాము. ఆ కర్మలకు తగిన ఫలితం వస్తుంది. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.